ఇప్పుడు ఏదైతే సినిమా అనేటువంటిది, రాజకీయాలు అనేటువంటిది ఇప్పుడు 2 ఒకటిలాగా మారిపోయాయి. సినిమాల్లో ఉన్నటువంటి చాలామంది పేరుగాంచినటువంటి హీరోలందరూ కూడా సొంతంగా రాజకీయ పార్టీలను పెట్టి రాష్ట్ర రాజకీయాలను, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాలను, దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినిమా తారలే రాజకీయాల్లో చాలా వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని ఉపయోగించుకొని హీరోలుగా, సెలబ్రిటీగా ఎస్టాబ్లిష్ అయ్యి, ఆ తర్వాత రాజకీయంగా కూడా అవకాశాలు దక్కించుకునే వాళ్ళని చూసాం. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఎన్టీఆర్ గారు రికార్డు సమయంలో 7 నెలల్లో పార్టీ పెట్టి రాష్ట్రంలో అధికారాన్నే చేతిలోకి తీసుకున్నటువంటి వ్యక్తి. నేడు ఆంధ్రప్రదేశ్‌లో చూస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు చేరడం వల్ల చంద్రబాబు నాయుడుకి అధికారం వచ్చిందని చాలామంది మాట్లాడుతా ఉన్నారు. సో, అట్లా తీసుకుంటూ పోతే తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రభావం కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లో ఉంటది. తెలంగాణలో కూడా ఉంటదనేటువంటి ఎలాంటి విషయాలు లేదు. అయితే ఏదైతే 'పుష్ప 2' సినిమా రిలీజ్ అయిన నాటి నుంచి నేటి వరకు జరుగుతున్నటువంటి రాజకీయ రగడ చాలామందిని కలిచివేసింది, బాధపెట్టింది. ముఖ్యంగా ఏదైతే అల్లు అర్జున్ గారి అభిమానులు ఉన్నారో వాళ్ళకైతే తీరని బాధను, వేదనను మిగిలించింది. సో, ముఖ్యంగా మనం చూస్తా ఉంటే సినిమా అనేటువంటిది ఒక ఎంటర్‌టైన్‌మెంట్. సినిమాల్లో పోషించిన ప్రతి పాత్ర కూడా ముందే సినిమాకు సంబంధించినటువంటి తీసేటువంటి సినిమా టీమ్ మొత్తం కూడా చాలా క్లియర్‌గా చెప్తారు. మేము సమాజంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మీ ముందుకు తీసుకురావడం కోసమే సినిమాని సినిమాగానే చూడండి తప్ప దీన్ని వేరే విధంగా వక్రీకరించడానికి ప్రయత్నం చేయొద్దు. మేము సినిమాలో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా సమాజంలో జరిగినటువంటి కొన్ని యాదృచ్ఛిక సంఘటనలు, కొన్ని కల్పిత అంశాలు, కొన్ని ఇమేజినేటివ్ అంశాల ద్వారా రైటర్ రాసినటువంటి అంశాల ద్వారా మేము సినిమాలు తీయడం జరుగుతుంది అన్నారు. అయితే అదృష్టమో దురదృష్టమో పాపం అల్లు అర్జున్ గారికి మొదటి టైం విడుదలైనటువంటి 'పుష్ప 1' ఎంత అద్భుత విజయాన్ని ఇచ్చిందో 'పుష్ప 2' అంతకు మించిన అద్భుత విజయాన్నే ఇచ్చింది. కానీ దురదృష్టం ఏందంటే ఆ రోజు సంధ్యా థియేటర్‌లో జరిగినటువంటి సంఘటన ఆయనని మానసికంగా చాలా క్షోభకు గురి చేసింది. రాష్ట్ర రాజకీయాలలో అప్పటి వరకు స్తబ్దంగా ఉన్నటువంటి ఆ అంశం, అప్పటి వరకు ఎవరు మాట్లాడడానికి కూడా ఆలోచించని అంశం ఒక్కసారిగా 'పుష్ప' సినిమా మీద విరుచుకుపడేటువంటి ప్రయత్నం చేయడం. ముఖ్యంగా మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఆ సంఘటనను ఒక దురదృష్టకర సంఘటనగానే మా నాయకుడు కేటీఆర్ కూడా చాలా స్పష్టంగా చెప్పిండు. అది జరగకూడదు, దురదృష్టవశాత్తు జరిగింది. చనిపోయినటువంటి రేవతి కుటుంబాన్ని మనం తిరిగి తీసుకురాలేము. కానీ రేవతి కుటుంబానికి చేదోడు వాదోడుగా అండగా ఈ సమయంలో మనం ఉండాల్సిన అవసరం ఉంది. తన కొడుకు కూడా మరణంతో పోరాటం చేస్తూ ఉన్నాడు ఆసుపత్రిలో ఉండి. కాబట్టి వాళ్ళ కుటుంబానికి మనం అండగా ఉండాలా, ధైర్యంగా ఉండాలా, దీన్ని రాజకీయం చేయకండి అని చెప్పి చాలా స్పష్టంగా కేటీఆర్ గారు కావచ్చు, మా పార్టీ నాయకులు చెప్పారు. అయితే డిసెంబర్ 4వ తేదీన ఈ సంఘటన జరిగింది. విష్ణు గారు, డిసెంబర్ 4వ తేదీన జరిగినటువంటి సంఘటన డిసెంబర్ 4 రాత్రి 9:40 రేవతి చనిపోవడం జరిగింది. అయితే డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 23 వరకు ఏదైతే రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పటి వరకు స్పందించకపోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే డిసెంబర్ 4న రేవతి చనిపోతే డిసెంబర్ 22వ తారీఖు నాడు అసెంబ్లీలో సమావేశం పెట్టి, అసెంబ్లీ సమావేశంలో అక్బరుద్దీన్తో ప్రశ్నలు అడిగించుకొని దానిపైన స్పందించి గంటల తరబడి దాని మీద మాట్లాడి మీరేమంటున్నారు ఇప్పుడు? అక్బరుద్దీన్తో ప్రశ్నలు అడిగించుకోవడం అనేది ఆయన కావాలని ముందుగానే ఇలాంటివి ఏర్పాటు చేసుకున్నారు. మేము అబ్జర్వ్ చేసింది అయితే నిజంగానే రేవంత్ రెడ్డి గారికి సామాన్య ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే రేవతి మరణం పైన సాధారణ వ్యక్తిగా లేదా రాజకీయంగా ఒక ముఖ్యమంత్రిగా స్పందించాలనేటువంటి విషయమే ఉంటే అసెంబ్లీలో మాట్లాడే సమయం వరకు అక్కర్లేదు. చనిపోయింది డిసెంబర్ 4. అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 16 నుంచి 23 వరకు జరిగింది. ఈ 4 రోజుల్లో ఏ రోజు అసెంబ్లీలో చర్చకు రాదు. కేవలం డిసెంబర్ 23వ తేదీ నాడు చర్చకు వస్తుంది. చర్చకు వచ్చినటువంటి అంశమైన మరుక్షణమే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆసుపత్రికి వెళ్తారు. తన ట్రస్ట్ ద్వారా 25 లక్షలు ఇప్పిస్తాడు, ప్రభుత్వం ద్వారా 25 లక్షలు ఇస్తాడు. ఇదంతా ఒక సినిమా పక్కిలో. ముఖ్యమంత్రి గారు ఆ రోజు సినిమా థియేటర్లో జరిగిన సంఘటనకు ఇంకెవరు కారణం? అల్లు అర్జున్ గారికి చెయ్యి ఇరిగిందా, కాలు ఇరిగిందా, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ పోయి అల్లు అర్జున్ పరామర్శిస్తున్నారు అని అంటారు. ఏదైనా ఒక వ్యక్తికి, రాష్ట్రంలో ఒక స్టార్గా ఎదిగినటువంటి వ్యక్తికి కొంత అంటే ఊహించని సంఘటన జరిగినప్పుడు, మీరు అన్నట్టు ఒక స్థాయిలో ఉన్న వ్యక్తికి ఊహించని సంఘటన జరిగింది, ఆయనకి ఇబ్బంది కలిగింది కాబట్టి తోటి నటీనటులుగా వీళ్ళందరూ వెళ్ళి పరామర్శించారు. ఇది మీ వాదన. మీరు మీడియా ద్వారా ఇదే విషయాన్ని పదే పదే చెప్తున్నారు. ఇది ఆమోదయోగ్యమే. కానీ ఈ సదరు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, బీఆర్ఎస్ నాయకులు కూడా సంఘటన జరిగిన వెంటనే ప్రతిస్పందించలేదు కదా. వీళ్ళెవ్వరూ వెళ్ళి రేవతి కుటుంబాన్ని పరామర్శించలేదు కదా. దీంట్లో ఇంకో ముఖ్య విషయం, ఇందాక మీరు అన్నారు మా నాయకుడు కేటీఆర్ గారు ఇది దురదృష్టకరం అని చెప్పారు, దీన్ని రాజకీయం చేసింది ప్రభుత్వమే అని అంటున్నారు. కానీ కొంతమంది మీ బీఆర్ఎస్ నాయకులు, మీ నాయకుడు మాట్లాడుతున్న ప్రెస్ మీట్లలో కూడా పోలీసులు కూడా అల్లు అర్జున్ గారిని చూసే ఇదిలో ఆయన చూడడం మీద ఆసక్తిగా ఉండడం కారణంగా
వాళ్ళు సరైన బందోబస్తు ఇవ్వలేక ఆ సంఘటన జరిగింది అని చెప్తున్నారు. ఇప్పుడు మన ప్రభుత్వ వ్యవస్థలో పోలీస్ యంత్రాంగాన్ని తప్పుపట్టడం ఎంతవరకు సమంజసం అంటారు? ఇక్కడ మా నాయకుడు పోలీసులను తప్పుపట్టినట్టుగా మాట్లాడలే. పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే, వాళ్ళ డ్యూటీని చక్కగా నిర్వహించి ఉంటే, హీరో వస్తున్నప్పుడు హీరోకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ని ముందే అంచనా వేసి అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ని కంట్రోల్ చేసి ఉంటే ఈ సంఘటన జరిగేది కాదు. జరిగినటువంటి సంఘటన దృష్ట్యా చాలామంది దాన్ని రాజకీయ ప్రలోభాలకు వాడుకోవాలనే ప్రయత్నం చేశారు. రాజకీయంగా దాన్ని చాలా పీక్ స్టేజ్కి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేశారు. మా నాయకుడు చాలా ఊందాగా ప్రవర్తించాడు. ఏమన్నాడు? రేవతి కుటుంబానికి మన అందరం అండగా ఉండాల్సింది. ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ వెళ్ళి స్పందిస్తే మళ్ళీ ఇదే అధికార పార్టీ మా మీద అవాకులు చెవాకులు పేల్చే అవకాశం ఉంది, మమ్మల్ని రాజకీయంగా ఇంకా ఏదో విధంగా మమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కాబట్టి రేవతి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన తక్షణ బాధ్యత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ముఖ్యంగా ఆ టీంకు, ఎవరైతే పుష్ప టీం ఉందో వాళ్ళు స్పందించాలా. ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగిందా, సినిమా థియేటర్ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగిందా, పోలీసుల అత్యుత్సాహం వల్ల జరిగిందా, ఇక్కడ ఇది మ్యాటర్ కాదు. పోయిన ప్రాణం చాలా ఇంపార్టెంట్. రేవతి కుటుంబానికి న్యాయం జరగాల, రేవతి కుటుంబానికి అండగా ఉండాలా. ఈ క్షణంలో రేవతి కుటుంబానికి ఏదో ఒకటి చేదోడుగా వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో మేము మాట్లాడమే తప్ప ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం అధికారంలో ఉందండి. రేవంత్ రెడ్డి గారి చేతిలో అధికారం ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, మొత్తం ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అంశాలపైన ఆయనకు పట్టుంది. మరి ఆయన ఎందుకు అంత లేటుగా 10-15 రోజుల తర్వాత స్పందించాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగానే నీకు రాజకీయ లబ్ధి కోసమే సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టొద్దని అనుకునేవాడివే అయితే తక్షణం నువ్వు ముఖ్యమంత్రిగా ఒక పేద బిడ్డ చనిపోయింది, దీనికి కారణం ఎవరైనా సరే వీళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులే అని చెప్పేసి ఆ రోజు నువ్వు సినిమా ఇండస్ట్రీ మంత్రిని పంపించేవాడిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, లేకపోతే నువ్వే తక్షణం వెళ్ళి రేవతి కుటుంబాన్ని చూసి పరామర్శించి వాళ్ళకు భరోసా ఇచ్చి రావాల్సిండేనా? ఎందుకు డిసెంబర్ 4న సంఘటన జరిగితే డిసెంబర్ 23 వరకు ఎందుకు వేసి చూసినావు? అంటే ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడతాయా? ఇందులో ఏమైనా రాజకీయ అవకాశం దొరుకుతుందా? దీన్ని కూడా ఏదైనా డైవర్ట్ పాలిటిక్స్ కోసం వాడుకోవచ్చా? 23వ తారీఖు అయినా ఇప్పుడు మీరు అన్నట్టు అన్ని రోజులు ఆలస్యం చేశారు, మరి 23వ తారీఖు స్పందించడం వల్ల మాత్రం లాభమే ఉంది. అది మాత్రం ఎందుకు చేశారని అంటున్నారు. ఇప్పుడు ఏమైందంటే 2 లాభాలు జరిగినాయి రేవంత్ రెడ్డి గారికి. ఒకటి, సినిమా ఇండస్ట్రీతో నాగార్జున గారి సంఘటన జరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఒక్కొక్కటిగా సంఘటన. నాగార్జున గారి సంఘటన అంటే మహిళా మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు నాగార్జున గారి కుటుంబాన్ని వీధి పాలు చేసే విధంగా మాట్లాడిన తీరు, అలాగే సమంత గారి వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేసే తీరు, సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన అంశాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు స్పందించారు, వేగంగా ట్వీట్లు చేసిర్రు. ఏంటండి ఇది, సినిమా వాళ్ళని రాజకీయాల్లోకి లాగడం ఏంటి? సినిమా వాళ్ళకు కూడా వ్యక్తిగత జీవితాలు ఉంటాయి కదా. సమంత గారు విడిపోయారు, అది కోర్టు కేసులో నుంచి విడిపోయారు, కుటుంబంతో మాట్లాడుకొని విడిపోయారు, ఆమె వ్యక్తిగత జీవితం ఆమె గడుపుతుంది. ఆమెని మళ్ళీ లాక్కొచ్చి ఏదో కేటీఆర్ గారితో ఇంకేదో అని చెప్పేసి ఎందుకు ఇట్లా బురద జల్లే ప్రయత్నం చేస్తానో, దీనివల్ల మీకు వచ్చే లాభం ఏంటి? కేటీఆర్ గారు కూడా ఇమీడియట్గా కోర్టుకు వెళ్ళారు. సమంత గారు కూడా నన్ను లాగొద్దు అని చెప్పేసి వేడుకున్నారు ఆయన మెస్బెట్. నాగార్జున గారు కూడా నా కుటుంబాన్ని విధిపాలు చేశారు, ఆయన కోర్టుకు వెళ్ళారు. అంటే నేను అనేది ఏంటంటే ఈ సంఘటన జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి గారు బాధ్యతాయుతంగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఎందుకు వేగంగా స్పందించి కొండా సురేఖ మీద చర్యలు తీసుకోరు? నువ్వు మహిళ సగటు మహిళా నాయిక పైన ఎందుకు నువ్వు ఇంత దురుసుగా మాట్లాడుతున్నావు అని కొండా సురేఖ పైన చర్యలు తీసుకోరు? నాగార్జున గారి ఈ ఎన్కన్స్ట్రక్షన్ కూల్చేసింది హైడ్రా పేరు మీద, అదొక సంఘటన. తర్వాత ఇమీడియట్గా నాగార్జున గారి కుటుంబం పైన మాటలు అంత దురుసుగా మాట్లాడిన కాంగ్రెస్ నాయకురాలే, సయాన మంత్రి, మహిళా మంత్రి, మరి ఆమె పైన ఏ చర్యలు తీసుకోవడం ముఖ్యమంత్రి గారు? అంటే ఇదంతా కూడా ఒక స్క్రిప్టెడ్ ప్లాన్ లాగా ఇంప్లిమెంట్ చేశారు. ముఖ్యంగా నిజంగానే రేవంత్ రెడ్డి గారికి సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో కలవాలనే కోరికనే ఉంటే పుష్ప అనేటువంటి దాన్ని పెట్టుకొని, పుష్పలో జరిగినటువంటి సంధ్యా థియేటర్ సంఘటనని బేస్గా చేసుకొని ఇండస్ట్రీ వాళ్ళందరినీ పిలిపించి భయపెట్టి బెదిరించి అల్లు అర్జున్ గారిని 12 గంటలు జైల్లో పెట్టించి ఇదంతా పెట్టి బెదిరించి అనే మాటలు మా అంతటా మేము కలవడానికి ఇప్పుడు దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మేము ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకున్నాము, మేము వెళ్ళి సామరస్యంగా కలిసి మాట్లాడి రావడమే జరుగుతుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన భయపెట్టి బెదిరించి నేనేమంటున్నాను, పుష్ప సినిమాలో జరిగిన సంఘటన గురించి మీకు ఒక 2 నిమిషాలు చెప్తా విష్ణు గారు. సంఘటన జరిగింది డిసెంబర్ 4, 23 వరకు వేచి చూసిండంటేనే రాజకీయ అవకాశం కోసం వేచి చూశాడు. ఒకటి. రెండోది, పోలీసులు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఈ కేసు కోర్టులో విచారణలో ఉంది. అల్లు అర్జున్ గారు ఒక ముద్దాయిగా అరెస్ట్ అయ్యి జైలుకు పోయి బయటకు వచ్చి విడుదల ఖైదీగా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత నన్ను ప్రాపగండా చేస్తూ ఉన్నారు, నా స్టార్ ఇమేజ్ డైవర్ట్ చేస్తూ ఉన్నారు, నాకు డ్యామేజ్ అయ్యేట్లు ఉంది అని చెప్పి ఆయన స్వయంగా బయటకు వచ్చి నిజంగా నాకు ఏ తప్పు తెలియదండి, నాకు నిజంగా సంఘటన జరిగింది తెలియదు, ఉదయం నేను తెలుసుకున్నా అని చెప్పి ఆయన ఒక అబద్ధం మాట్లాడారు, నిజమే మాట్లాడా, ఆయన తరపు నుంచి ఒకటి మాట్లాడారు. ఈ ఇద్దరు, ముఖ్యమంత్రి గారు కోర్టు ట్రయల్లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడకూడదు, అసెంబ్లీలో అసలే మాట్లాడకూడదు, బాధ్యతాయుతమైనటువంటి నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఆ విషయాన్ని
స్పందించకూడదు. మరి మీరు ప్రతిపక్షాలుగా మరి అసెంబ్లీలో ఈ విషయం గురించి చర్చించలేదా? కోర్టులో కేసు ఉన్నప్పుడు మీరు దాని గురించి మాట్లాడకూడదు అని ప్రతిపక్షాలు చెప్పుండాలి కదా ఇప్పుడు అసెంబ్లీలో. మేము బయటకు వచ్చి రేవతి కుటుంబానికి న్యాయం జరగాలనే విషయం మీద కట్టుబడి ఉన్నాం. అల్లు అర్జున్ గారి మీద ఒక వ్యక్తి మీద చర్యలు తీసుకునే ముందు ఇంతకుముందు గతంలో జరిగిన సంఘటనలన్నింటినీ క్రోడీకరించాం. చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాలకు వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగి చాలా మంది చనిపోయారు. గతంలో గుజరాత్లో షారుఖ్ ఖాన్ సినిమా రిలీజ్ అయినప్పుడు చనిపోయారు వడదొరలో. ఇగో ఈ సంఘటనలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఏం కేసులు పెట్టారు, ఎవరిపైన చర్యలు తీసుకున్నారు. పోనండి, నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సంధ్య థియేటర్లో డిసెంబర్ 4 నాడు రేవతి చనిపోతే డిసెంబర్ 23, 25 ఇప్పటికి కూడా సంధ్య థియేటర్ని ఎందుకు సీజ్ చేయలేదు? సినిమా షోలను ఎందుకు ఆపేయలేకపోయారు? ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే సినిమా థియేటర్ యాజమాన్యం పైన కేసులు పెట్టారు కానీ అరెస్టులు చేయలేదు. ప్లస్ సంధ్యా థియేటర్ని సీజ్ చేయలేదు. కేవలం అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేసి ఆయనకున్నటువంటి స్టార్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలా, దీన్ని రాజకీయ అవకాశానికి వాడుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఒక చక్రం లాగా తిప్పుతూ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు ఒక అంటే పుష్ప మళ్ళీ సినిమా పోలీసు వాళ్ళు ఏం చేశారంటే ట్రయల్లో ఉన్నటువంటి అంశాన్ని మినిట్ టు మినిట్ వీడియోలు విడుదల చేసి అవి ఎవరికి సబ్మిట్ చేయాలంటే పోలీసు వాళ్ళు ఆ ప్రతి వీడియోని కోర్టుకు సబ్మిట్ చేసి వాళ్ళు ఆ కోర్టులో ఉన్నటువంటి కేసుకు ఆధారాలుగా సమర్పించాల్సినటువంటి వీడియోలను ప్రజల ముందు విడుదల చేసి అల్లు అర్జున్ గారి ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు. నిజంగానే ఈ పోలీసు వాళ్ళకు కూడా చిత్తశుద్ధి ఉంటే రేవతి కుటుంబానికి జరిగిన నష్టానికి A1 నుంచి మొదలుకుంటే ఏ